హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో కొత్తిమీర నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. పచ్చడి ఇలా చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేసేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్టను తీసుకున్నాను. దానిలో పండిన ఆకులు కాస్త గుల్లిపోయిన ఆకులు ఉంటే వాటిని సెపరేట్ చేసేసుకోవాలండి. లేదంటే పచ్చడి మొత్తం టేస్ట్ మారిపోతుంది, అలాగే త్వరగా చెడిపోతుంది. చూడండి, నేను ఇలా నా గుప్పిడికి పట్టే అంత కొత్తిమీర కట్టను తీసుకున్నాను. దీనిలో ఉన్న ఎండిపోయిన ఆకులు, ఇలా కుళ్ళిపోయిన ఆకులు వీటన్నిటిని నీట్గా బాగు చేసుకుని ఈ కొత్తిమీర కట్టని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ చిన్న ముక్కలుగా అవసరం లేదు. ఎలాగో దీన్ని ఫ్రై చేస్తాము, మిక్సీలో కూడా వేస్తాం కాబట్టి కాస్త మీడియం సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దీన్ని వేర్లు అలాగే ముదురుగా ఉన్న కాడల్ని కూడా తీసేసేయండి. లేతకాయలను వేసుకుని ఈ పచ్చడిలో వేసుకుని పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మీకు కొత్తిమీరని కొలిచి చూపిస్తాను చూడండి. మనం కట్ చేసుకున్న ఈ కొత్తిమీరని ఒక కప్పుతో కొలిచి చూపిస్తున్నాను. మరీ ఎక్కువగా ప్రెస్ చేయక్కర్లేదండి. కొత్తిమీరని ఇలా బౌల్లో వేస్తే సరిపోతుంది. ఇలా ఎన్ని కప్పులు వస్తాయో అన్ని కప్పులతో కొలుచుకోండి. నాకైతే ఈ కప్పుతో 3 కప్పులు కొత్తిమీర వచ్చిందండి. ఈ 3 కప్పుల కొత్తిమీరని శుభ్రంగా వాటర్ వేసుకుని ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలండి. అప్పుడే మనకి దీనిలో ఉన్న కెమికల్స్ అన్నీ బయటకు పోతాయి. ఇప్పుడు ఈ కొత్తిమీరని ఒక పల్చటి క్లాత్ తీసుకుని దాని మీద ఇలా పొడిగా ఒక 4-5 గంటల పాటు ఆరనివ్వాలండి. ఎండలో పెట్టిన అవసరం లేదు. జస్ట్ అలా పొడి క్లాత్ మీద ఆరపెడితే దానిలో ఉన్న చెమ్మంతా ఈ క్లాత్ పీల్చేసుకుంటుంది. కొత్తిమీర కనుక సరిగ్గా ఆరకపోతే మాత్రం పచ్చడి మాత్రం చెడిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి పులుపకి చింతపండుని తీసుకుందాము. పెద్ద నిమ్మకాయ కన్నా కాస్త ఎక్కువ సైజులో ఉండేలాగా ఇలా చింతపండు ఉండని తీసుకున్నానండి. ఈ ఉండైతే మనకి పులుపకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద 1 కప్పు వాటర్ని పెట్టుకుని ఈ చింతపండుని యాడ్ చేయాలండి. వాటర్ బాగా హీట్ అయ్యి ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు చింతపండుని యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని దానిలోకి కొద్దిగా మెంతుల్ని యాడ్ చేసుకోండి. మెంతుల్ని ఒక 5 మినిట్స్ పాటు అలా ఫ్రై చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆవాల్ని ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదండి. ఆల్రెడీ పాన్ మనకి హీట్ అయి ఉంది కాబట్టి ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వీటిని వేడిగా ఉన్నప్పుడే ఇలా గుంటలో వేసుకుని పొడి చేసేసుకోండి. లేదంటే మిక్సీ జార్లో వేసుకుని దీన్ని మెత్తగా పొడిలా చేసేసుకోవచ్చండి. ఈ కాస్త మిక్సీ జార్లో నలగదు కాబట్టి నేను ఇలా గుంటలో వేసుకుని దీన్ని మెత్తగా పొడిలా ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక 10-15 ఎండుమిర్చిని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఆ ఎండుమిర్చిని కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిర్చిని ఇలా ఫ్రై చేసేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. నార్మల్గా కారాన్నైనా యాడ్ చేయొచ్చు, బట్ ఇలా ఎండుమిర్చితో చేస్తే పచ్చడి టేస్ట్ చాలా బాగుందండి. ఇప్పుడు అదే పాన్లో మనం తీసుకున్న కొత్తిమీరని ఒక 2-3 సార్లు వేసుకునైనా ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే కొత్తిమీర అంతా ఒకసారి వేసుకుని ఈ కొత్తిమీరని బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మనకి పచ్చడి త్వరగా పాడవకుండా ఉంటుంది. కొత్తిమీర అంతా బాగా ఇలా ఫ్రై అయ్యే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేడి నీటిలో చింతపండు ఉడకబెట్టుకున్నాం కదా, ఈ చింతపండు నుంచి తుక్కు అలాగే గింజలు ఏమన్నా ఉంటే సెపరేట్ చేసేసుకుని ఈ చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసేసుకుని చెత్త ఏమీ లేకుండా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపు రెడీ చేసుకోవడానికి మనం ఫ్రై చేసి ఉంచుకున్న కొత్తిమీరని అంతా ఒక గిన్నెలోకి సెపరేట్ చేసేసుకుని తీసేసుకోండి. ఇప్పుడు మనం పాన్ క్లీన్ చేసుకుని అదే పాన్లో ఈ పచ్చడికి పోపు రెడీ చేసుకుందాము. ఈ పోపులోకి కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. ఇది నిల్వ పచ్చడి కాబట్టి నిల్వ పచ్చడిలో ఆయిల్ ఎక్కువ ఉండనే పచ్చడి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దీనిలోకి పోపు దినుసులను యాడ్ చేసుకోండి. శనగపప్పు, ఆవాలు, మెంతులు, కొద్దిగా జీలకర్ర, మినపప్పు వీటిని యాడ్ చేసుకుని కాసేపు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయినాయి అనుకున్న తర్వాత దీనిలోకి దంచి పెట్టుకున్న ఒక 6-7 వెల్లుల్లి రెమ్మలను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇక లాస్ట్లో మనం దీనిలోకి 2 ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని వాటిని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా
కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. దీనిలోకి కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేయండి. ఇంగువ యాడ్ చేయడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి ఎండుమిర్చిని ఫ్రై చేసుకుని యాడ్ చేసుకున్నాం కదా, దానిలో 1 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకుని ఈ ఎండుమిర్చిని బాగా కచ్చాపచ్చాగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ ఎండుమిర్చిలోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న కొత్తిమీరని అలాగే చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా మిక్సీ పట్టేసుకోండి. ఈ పచ్చడి అనేది మరీ మెత్తగా కాదు, కాస్త బరగ్గా ఇలా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం పెట్టుకున్న పోపు ఇప్పుడు గోరువెచ్చగా చల్లారి ఉంటుంది, వేడి మీద యాడ్ చేయకూడదండి. ఇలా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పచ్చడిని ఈ పోపులోకి యాడ్ చేసేసుకుని అటు ఇటు కాసేపు కలిపేసుకోండి. ఇప్పుడు పొడి చేసి ఉంచుకున్న మెంతుల్ని ఆవపిండిని కూడా యాడ్ చేసేసుకుని వీటిని కూడా కలిపేసుకుని టేస్ట్ చేసి మీకు సాల్ట్ సరిపోలేదనుకుంటే కాస్త యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసాము. దీన్ని గాజుసాల వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 10 to 15 days వరకు నిల్వ ఉంటుందండి. నెక్స్ట్ డేకి కాస్త కలర్ చేంజ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.